న్యూస్ కు స్వాగతం. నెల్లూరు జిల్లాలో భూసేకరణ సమస్యలపై గ్రామ సభ. రైతులకు జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ హామీ. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో సచివాలయం జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో భూసేకరణ సమస్యలపై గ్రామసభ జరిగింది. చేవూరు గ్రామంలో ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు రైతులు. ఈ సభలో రైతులు తమ సమస్యలను జాయింట్ కలెక్టర్ కి వివరించారు. ముఖ్యంగా గ్రామంలోని ఒక సర్వే నంబరుతో ఎంత భూమి ఉన్నా 20 సెంట్ల కోసం కొందరు రైతులు కోర్టుకు వెళ్లడంతో ఆ సర్వే నంబర్లో ఉన్న భూసేకరణ ప్రక్రియ మొత్తం నిలిచిపోయిందని రైతులు చెప్పారు. దీనివల్ల సుమారు 265 ఎకరాలకు పైగా భూమి సేకరణ ఆగిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జాయింట్ కలెక్టర్ కార్తీక్ తక్షణమే స్పందించారు. కోర్టుకు వెళ్లిన రైతుల భూమి విస్తీర్ణాన్ని మినహాయించి మిగిలిన భూమిని సబ్ డివిజన్ చేసి రైతుల ఇష్ట ప్రకారం చేసుకోవచ్చని అధికారులకు వారు సూచించారు. అలాగే అవార్డులు పాస్ అయిన భూములకు సంబంధించి ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే నిధులు విడుదల కాగానే వారి ఖాతాల్లో జమ చేయబడతాయని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ హామీతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామాయపట్నం పోర్టు ఎస్డీ కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, గుడ్లూరు తహసీల్దార్ విజయభాస్కర్, విఆర్ఓలు ప్రసాదు, కేశవ, గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు, రైతులు నక్కల రామకృష్ణ, పోలుగంగ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అవార్డు ఏమైనా పాస్ అయింది, 1 కూడా తీసుకోండి. ఫైనల్ అవార్డ్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపో. ఫైనల్ తీసుకుంటుందా లేదా టీడీకే రాలేదు. ఎందుకు దీనికి వచ్చిన హైకోర్టు ఆర్డర్ తీయండి. సర్వే నంబర్ వచ్చిన హైకోర్టు ఆర్డర్ ఏది 197 హైకోర్టు ఆర్డర్ తీయండి. కరెక్ట్గా ఏమని వచ్చిందంట. అక్కడ ఎఫ్లవిట్ తీసుకోవాలి. ఎఫ్లవిట్ ఏ సర్వే నెంబర్, షెడ్యూల్ ప్రాపర్టీ అన్నారు కాబట్టి వాట్ ఈస్ ద షెడ్యూల్ ప్రాపర్టీ అంటే చూడండి. 25 సెంట్లు 30 సెంట్లు వాళ్ళు విస్తీర్ణం ఉన్నదానికి వేస్తారు. వాళ్ళు మొత్తం విస్తీర్ణంకి ఎలా అయ్యగలరు? హైకోర్టు ఆర్డర్ ఇప్పుడు 220 ఎకరాలు ఉంది మనకి. ప్రతి హైకోర్టు ఆర్డర్ తీయండి. అందులో వాళ్ళు ఎంతెంత విస్తీర్ణంకి వెళ్ళారు అనేది చెక్ చేయండి. అంత విస్తీర్ణం పక్కన పెడతాం. ఇంకా కావాలంటే అంత విస్తీర్ణము అతను సబ్ డివిజన్ అవ్వలేదు కాబట్టి మొదటి 197 25 సెంట్లకు వెళ్ళారు. 197 25 సెంట్లు అలా వచ్చాయి. రిమైనింగ్ అంతా 197-1-2-3 అని భిన్నాలు చేయండి. చేసి ఆ భిన్నాలుగా అవార్డు ఎంక్వైరీ ప్రొసీడ్ అవ్వండి. తర్వాత క్వశ్చన్ చేసినా సరే అతను ఏదైతే కోర్టుకు వెళ్ళాడో షెడ్యూల్ ప్రాపర్టీ అది అలాగే ఉంది. అప్లికేషన్ నోటీస్లో కూడా మెన్షన్ చేయండి. అది చేస్తే డెఫినెట్గా 222 ఎకరాలు సాల్వ్ చేయొచ్చు. అందులో అట్లీస్ట్ 60% 65% చేయొచ్చు. పట్టా ఇచ్చిన వాళ్ళే ఉన్నారా? నమస్కారం అండి. సో ఈరోజు 16th జూలై వెడ్నెస్డే ఈవినింగ్ చేవూరు సచివాలయంలో చేవూరుకు సంబంధించి జరుగుతున్న భూసేకరణ ఇంకా ఏమైనా పెండింగ్ పేమెంట్స్ కానీ లేదా పెండింగ్ అవార్డ్స్ కానీ భూసేకరణ ప్రక్రియలో ఎక్కడెక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే అవన్నీ స్ట్రీమ్లైన్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ భూమి కోల్పోతున్న రైతులందరినీ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళకి పేమెంట్స్ త్వరితగతిన